ప్రజా చైతన్యం టీము బాపట్ల జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది. ఈ బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గానికి అయితే వచ్చేసాం. మరి వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వరికుటి అశోక్ బాబు గారితో ఈరోజు మన ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మళ్ళీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉంది మీ నియోజకవర్గం? మీకు కొత్తగా ఉందా లేకపోతే ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. కొత్తగా అనేది అనిపించట్లేదు, చాలా బాగుంది. ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది ఒక దాని గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంక్షేమ పథకాలు ప్రజల గుండె లోతుల్లోకి వెళ్ళింది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన కొత్త సమస్యలు చెప్పుకోవడం కానీ లేకపోతే మాకు ఇలా నెక్స్ట్ మాకు ఇలా అభివృద్ధి కావాలి, ఇలా గవర్నమెంట్ నుంచి ఇలా రావాలని ఇలాంటివి ఏమైనా చెప్తున్నారా మీతో? సమస్యలు చాలా తక్కువ ఉన్నాయమ్మా. ఎందుకంటే గతంలో నేను గడప గడపకు వైఎస్ఆర్ అనేది కార్యక్రమంలో చేశాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళు ఉన్నారు. పింఛన్లు అయితే ముందోళ్ళు చచ్చిపోతే కానీ వెనకోళ్ళకి పింఛన్ వచ్చేది కాదు. 87% ఇక్కడ ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాళ్ళకి అందినాయి. సమస్యలన్నీ పెద్దగా లేవు. చిన్న చిన్న డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇట్లాంటివి అడుగుతూ ఉన్నారు. అవి కూడా కొన్ని కాంట్రాక్టర్స్ చేయనటువంటి వాటి ఏ ఉన్నాయి కానీ పెద్దగా సమస్యలు లేవమ్మా. వేమూరు నియోజకవర్గం అంటేనే మాగానికి ప్రత్యేకత. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ వర్షాలు వస్తే రైతులు చాలా నష్టపోతూనే ఉంటారు, దానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రేపు ఈ రైతులకు సంబంధించి ఇలాంటిది ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా తీర్చాలని అనుకుంటున్నారు? అసలు మనం చేసేది ఏం లేదమ్మా. ఆల్రెడీ జగన్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రైతు విత్తనం వేయగానే వాళ్ళే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళు చేయించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతు భరోసా అనే కేంద్రం తీసుకొని వచ్చి ప్రతి ఒక్క క్రాప్ వేయగానే క్రాప్ బుకింగ్ అని ఆ గ్రామంలో ఉండేటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ క్రాప్ బుకింగ్ చేస్తారు. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మండల ఆఫీస్కి వెళ్ళి ఎవరైతే రైతు విత్తనం నాటుతారో పంట వేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ జాతీయ విపత్తులు కానీ ఏమైనా వస్తే దానివల్ల నష్టం ఎలా జరుగుతుంది, ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకే వస్తుంది. కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాల వలన అక్కడ విత్తనాలు ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్రాప్ వేయగానే క్రాప్ బుకింగ్ చేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుండి క్రాప్ బుకింగ్కి ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఎటువంటి విపత్తులు జరిగినా ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ వస్తుంది. మొన్న జరిగినటువంటి తుఫాన్లో చాలా నష్టపోయారని చెప్పేసి అనుకుంటే వాటన్నిటికి కూడా ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి వచ్చేటట్లుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ రైతు నష్టపోయేది లేకుండా చేశారు. కొత్తగా మేము చేసేది ఏమీ లేదు. మీరు ఇప్పుడు కొత్తగా ఈ నియోజకవర్గంలోకి వచ్చారు, కానీ ఎప్పటి నుంచో నక్క ఆనందబాబు గారు మీ ప్రత్యర్థి గెలుపు దిశగా ఈసారి మాదే పక్కా అని కాన్ఫిడెంట్తో ఉన్నారు. మరి మీకు ఇక్కడ టెన్షన్ ఉందా? అసలు టెన్షన్ లేదమ్మా. ఆయన ఈ నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేశారు, 4వసారి పోటీ చేయబోతున్నారు. ఆయన ఇప్పుడు మైకంలో ఉంటాడు. ఆయన గెలుస్తున్నాననే మైకమో లేకపోతే ఇంకేం మైకమో తెలియదు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆయన పెత్తందారులకు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఆ పెత్తందారులతో మాత్రమే ఆయన ఎన్నికలు చేస్తారు. ఇప్పుడు కూడా మేము గెలిచేస్తున్నాం, చివరి 2 రోజుల్లో మేము తిప్పేస్తాం. పేదవాళ్ళంటే ఎంత చిన్న చూపు అంటే వాళ్ళ ముఖాన డబ్బులు వేస్తే వాళ్ళే నాకు ఓట్లు వేస్తారు, నేను గెలుస్తానని. అసలు ఎలా గెలుస్తారు ఆయన? నేను వచ్చింది 3 నెలల 15 రోజులు అయింది. నేను ప్రతినిత్యం ప్రజలతో ఉంటున్నా. ఆయన ప్రతినిత్యం ఏదో మైకంలో ఉంటున్నారు. ఇక్కడ ఓటేయించుకుంటారు, పోయి గుంటూరులో ఉంటారు. ప్రజలు అది చూస్తున్నారు, ఆ వ్యత్యాసం చూస్తున్నారు. ఆయన అట్లా చెప్పుకుంటా బ్రతుకుతా ఉన్నారు. మేము గెలుస్తున్నాం. పైనుండి కింద తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఆ పచ్చ మీడియాని పెట్టేసేసుకొని మేము గెలుస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలని నిజం చేయడంలో సిద్ధహస్తులు వాళ్ళు. దానిలోనే అక్కడ పెరిగిన ఆయనే కాబట్టి నాకు ఆనందబాబు గారు ఆ మైకంలోనే ఉన్నారు. ఆయన ఆ మైకంలోనే ఉంచుతాం. మంచి మెజార్టీతో వేమూరు నియోజకవర్గ పేద ప్రజలందరూ ఒకటై మంచి మెజార్టీతో నన్ను గెలిపించుకుంటారమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు. ఇక్కడున్న కమ్మ సామాజిక వర్గం మీకు ఎంతవరకు సపోర్ట్ ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అది టీడీపీ అడ్డా అంటారు కదా. కమ్మ సామాజిక వర్గం అంటేనే టీడీపీ అని పేరు, అది అందరికీ తెలిసింది. మీకు ఎంతవరకు సపోర్ట్? అంటే
అదేనమ్మా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చివరికి రాజకీయ పార్టీ నుండి, రాజకీయ నాయకుడి నుంచి ఒక కుల నాయకుడిగా మారిపోయాడు. కులానికి సంబంధించిన పార్టీగా ఆయనే మార్చేస్తున్నారు. కానీ అది తప్పు. మా పార్టీలో ఉండేటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉన్న నాయకులు చాలా హార్ట్ఫుల్గా చేస్తున్నారు. ఏ ఒక్క తతిమా కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళతో తగ్గకుండా నిజాయితీతో పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ అడ్డా అనేది ఏం లేదు. కాకపోతే వాళ్ళ అభిమానం అటు చూయిస్తారు. జనరల్గా ప్రజలు చెప్పుకునే నాడి అలా ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా వాళ్ళ కుల నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. కాబట్టి అది రాజకీయ పార్టీగా కనిపించట్లేదు, ఇప్పుడు కుల పార్టీగా మారుతా ఉంది. అంతేగాని మా పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, పార్టీకి సిన్సియర్గా పనిచేస్తున్నారు. నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ ఒకే మాట అంటున్నారు, యువతకి ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ లో లేవు. మేము వస్తే 2 నెలలు ఆగండి, మేము వస్తే 100 రోజుల్లో కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. మరి మీ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు వైసీపీ వాళ్ళు? మరి అదేనమ్మా, 14లో చెప్పింది కూడా అదే కదా. ఇంటికో ఉద్యోగం అన్నారు, అది ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. 2 చేశారా? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. మీరు గ్రామాలు వెతకండి, గ్రామాలలో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ 11 శాఖల వాళ్ళు 11 మంది ఉద్యోగస్తులు ఉంటున్నారు ప్రతి గ్రామంలో. గతంలో ఒక గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాళ్ళు, ఆ గ్రామానికి సంబంధించి స్వీపర్సో లేకపోతే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ ఉంటున్నారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటున్నారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటున్నారు, జిఎన్ఎం ఉంటున్నారు, అక్కడ పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ ఉంటున్నారు, ఎలక్ట్రికల్ హెల్పర్ ఉంటున్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నారు. ఇలా 11 శాఖల వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు ఉద్యోగస్తులు. మరి ఈ ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి వచ్చారు? విదేశాల నుండి వచ్చారా? కాంట్రాక్ట్ లేబర్సా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల? గ్రామానికి 11 మంది వచ్చారంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కల్పించినట్ల, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినట్ల. గ్రామానికి 10 నుండి 15, 20 మంది, 30 మంది దాకా కూడా వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు వాలంటీర్స్ అనే వాళ్ళు లేకపోతే వాళ్ళ గ్రామాల్లో ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 70% మంది మహిళలు వర్క్ చేస్తున్నారు. పెళ్ళైనటువంటి స్త్రీలు 70% మంది గ్రామాలలో ఈ రోజున వాలంటీర్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి సంవత్సరం 10,000 రూపాయలు, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారు. 5,750 దాకా ఇప్పుడు శాలరీ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారు. దగ్గర వాళ్ళు 10,000 దాకా ఆ గ్రామంలోనే ఉంటూ, ఆ ఇంట్లో ఉంటూ పార్ట్ టైం పని చేసుకుంటుంటేనే వస్తే మరి ఇవన్నీ కూడా ఉద్యోగాల కిందే చూడాలా. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు కదా, వాళ్ళకి కనిపించడం బాధ్యతగా. ఈ రోజున వాలంటీర్ అనేవాళ్ళు ఎండిఓతో మాట్లాడుతున్నారు, ఎంఆర్ఓతో మాట్లాడుతున్నారు, ప్రజలకు ఒక వారధిలాగున్నారు. ఒక పెద్ద నెట్వర్క్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ శాఖలన్నింటినీ పేదవాళ్ళ దగ్గరికి, ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళని ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంటే. ఇదే కాక ప్రైవేట్ కంపెనీలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి ప్రభుత్వం నుంచి ప్రతి నెల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ వాళ్ళకు చూపిస్తూ ఉన్నారు. వీళ్ళన్నీ తెలుగుదేశం వాళ్ళు చూపించేది వాళ్ళు చేయరు. చేస్తున్న దానికి అక్కసుతో ఇవన్నీ మాట్లాడేది. కానీ మీరు అడగండి, వాళ్ళని అడగండి, ఇది ఎంప్లాయ్మెంట్ అవునా కాదు? సచివాలయంలో ఏ గ్రామంలో 11 మంది ఎంప్లాయీస్ ఇంతకుముందు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రశ్న తెలుగుదేశం వాళ్ళని అడగాలి. మీరు వాళ్ళు అడిగితే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా త్రిశూల వ్యూహం అనేది చరిత్ర నుంచి వస్తుంది, సక్సెస్ కి అది మెయిన్. అయితే ఇదే త్రిశూల వ్యూహం ఈ 2024కి ఖచ్చితంగా బాణం చూపిస్తుంది. ఎలా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 కలిపి మహాకూటమిగా త్రిశూల వ్యూహంగా జగన్ వైపు మాత్రం చూపిస్తున్నాయి. మరి గెలిపి ఎవరిదై ఉంటుంది? మాకు కూడా కూటమి కావాలని కోరుకున్నామమ్మా. పాపం జనసేన కాపులకు సంబంధించి ఆ సామాజిక వర్గం ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ సామాజిక వర్గం చిరంజీవితో ప్రయాణం చేశారు. వాళ్ళ సామాజిక వర్గాన్ని సీఎంగా చూడాలని చెప్పేసి వాళ్ళ ఆకాంక్ష. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆకాంక్షని, వాళ్ళ ఆశలన్నింటినీ కూడా బుగ్గిపాలు చేసి వాళ్ళందరినీ తాకట్టు పెట్టి, తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి, ఎందుకంటే వాళ్ళు చాలా దీంతో ఉన్నారు. రంగా గారిని హత్య చేసింది. రంగా గారు వాళ్ళ కాపులు ఆరాధ్య దైవంగా చూసుకుంటుంటే రంగా గారిని హత్య చేసింది ఇదే టీడీపీ పార్టీ, ఇదే సైకిల్ గుర్తు. వాళ్ళందరికీ తెలుసు అది. కానీ అదే సైకిల్ గుర్తుకి ఈ కాపు సామాజిక వర్గం 21 సీటు తీసుకొని, అందులో కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు
అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ ఇప్పుడు సైకిల్ గుర్తు కొట్టేయాలంటే మేము వెయ్యము అని చెప్పేసి చెప్పారు. సరే కాపుల్ని అందరినీ ఈ జనసేనని తీసుకెళ్ళి తెలుగుదేశానికి తాకట్టు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు నేనేం తక్కువ తెలియలేదు, మన పవన్ కళ్యాణ్ కాపులందరినీ నాకు తాకట్టు పెడితే మా కమ్మ సామాజిక వర్గాన్ని అందరినీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరూ కూడా నేనేమన్నా తక్కువ తిన్నానని బీజేపీకి తాకట్టు పెట్టాడు. అక్కడికి పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి బీజేపీకి తాకట్టు పెట్టాడు. ఈ తాకట్టు రాజకీయ పార్టీలు ఎంతకాలం నిలబడతాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిలబడాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. పెత్తందారులకి పేదలకి మధ్య జరిగేటువంటి యుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పేదలందరూ ఏకమవుతున్నారు. బీసీలందరూ కూడా ఐక్యంగా ఇంతవరకు 14 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి సంక్షేమాలు కానీ పాలన కానీ ప్రజాపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక మేము తెలుగుదేశానికి ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కమ్మ కాపు ఒకటి అయ్యారంటారా? ఖచ్చితంగా కారు. అదే నేను అంటుంది. మా నాయకుడిని చంపినటువంటి, మా ఆరాధ్య దైవాన్ని చంపినటువంటి, రంగా గారిని చంపినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ సైకిల్ గుర్తు, వీళ్ళకి మేము ఎట్లా ఓటేస్తాం? మేము వేసే ప్రశ్నే లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఒకవేళ మేము అటువైపు చేస్తామే కానీ ఈయన పోయి ఎవరినో సీఎం అని అంటే మేము అసలు వేసే ప్రశ్నే లేదని చెప్పేసి బల్లబుద్ధి చెప్తున్నారు. మరి అందరూ సెంట్రల్ సపోర్ట్ కోసం చూస్తారు, ఏ పార్టీ అయినా సరే. మరి సెంట్రల్ సపోర్ట్ ఇచ్చింది కదా టీడీపీకి, మరి దీనికోసమే కదా అందరూ ఎదురు చూస్తున్నారు. వైసీపీకా లేదా టీడీపీకా బీజేపీ సపోర్ట్ చేస్తుందని. మరి సపోర్ట్ ఇచ్చింది కదా, ప్రజల దగ్గర నుంచి రాదుగా, సెంట్రల్ సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చేయొచ్చు, లేకపోతే మా మీద బురద జల్లడానికి ఉపయోగించుకోవచ్చే కానీ అది గెలుపుకి సాధ్యం కాదు. పేద వర్గాలంతా ఒకవైపు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని సెంట్రల్ పార్టీ ఉన్నాయండి, స్టేట్ పార్టీలు ఎన్నైనా కానివ్వండి, పేద వర్గాల్ని ఈ పెత్తందారీ పార్టీలన్నీ కూడా ఎన్ని కలిసినా ఏమీ చేయలేరని చెప్పేసి చెప్తా ఉన్నాను. మీరు ఈ నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి ఏ యొక్క హామీలు ఇస్తూ ఉంటారు కదా, ఆ హామీలో ప్రజలకు ఏ హామీలు ఇస్తున్నారు, అభివృద్ధి దిశగా ఎలా వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, మీ కుటుంబాలని బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనలు అయితే చేస్తున్నారో అవన్నీ కూడా చివరి వాళ్ళకు కూడా అందే విధంగా నేను చేస్తానని చెప్పేసి ఒకే ఒక హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు నిలబడినటువంటి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఓడిపోయి 4వసారి ఇప్పుడు సీటు తెచ్చుకున్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఇవ్వనటువంటిది ఈ నియోజకవర్గానికి కావాల్సింది ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థి కానీ ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉండడం, స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వడం. నేను వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, చేతులు జోడించి వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రజలందరూ కూడా నన్ను స్వేచ్ఛగా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకునేదానికి ఒక హక్కు ఇస్తున్నానని చెప్పేసి చెప్తున్నాను. అంతకుమించి సమస్యలు ఏమి ఉండవు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, రెండోది నేను వాళ్ళకి హక్కుని ఇస్తున్నాను, నాతో చెప్పుకునేటువంటి హక్కుని ఇస్తున్నాను. మరి ఈ కోణంలో చూసుకుంటే మీకు ఎంత మెజారిటీ రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఇదైతే టఫ్ ఎలక్షన్. అసలు టఫే కాదమ్మా, అసలు కాదా? అస్సలు టఫే కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అసలు టఫ్ కాదు. జనంలో నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. వార్ వన్ సైడ్, అసలు వన్ సైడ్, అసలు వార్ అనేది లేదు. ఇక వన్ సైడ్ ఏముంది? వారే లేదు, ఇక వన్ సైడ్ అనడానికే లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, సిద్ధమా అన్నారు, ఇది మహాభారతంగా పోల్చారు, అభిమన్యుడు వీటి గురించి కూడా మాట్లాడారు. మరి ఈ రకంగా చూసుకుంటే మరి అసలు ఇది కానే కాదని అసలు వన్ సైడేనమ్మా, వన్ సైడే. క్లియర్గా ప్రజలు పేద వర్గాలంతా ఒకవైపు చేరిన తర్వాత, పెత్తందారుల మీద యుద్ధం అన్న తర్వాత వారు వన్ సైడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పిలుపునిచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారు వన్ సైడ్ అయిపోయింది. అంటే సిద్ధం సభలు చూస్తున్నారు, మీరు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు, ఎంతమంది ఎలా వస్తున్నారో చూస్తున్నారు. అంటే పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం ఇప్పుడు. అంటే దీంట్లో అయితే పేదల వైపు అయితే జగన్ ఉన్నారని అంటారు. జగన్ గారి వైపు పేదలు ఉన్నారు, జగన్ గారి వైపు పేదలు, జగన్ గారి వైపు పేదలు ఉన్నారు. పేదల వైపు జగన్ గారు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ఆయన మనసు, ఆయన ఆలోచన ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పేదల వైపు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పేదలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. మరి మేనిఫెస్టోనే మీకు ఈ నవరత్నాలు మిమ్మల్ని గెలుపు తీసుకువెళ్తున్నాను అనుకుంటే ఈరోజు సూపర్ 6 టీడీపీ అనేది రిలీజ్ చేశారు కదా, మరి వాళ్ళ వైపు కూడా గెలుపు దిశగా ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. అసలు సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది అబద్ధమే కదా. ఏది చెప్తే అది అబద్ధం, ఏది చెప్తే అది అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట
అది అబద్ధం, అది ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఎందుకంటే మొన్న వాలంటీర్లు వద్దన్నారు, సచివాలయ వ్యవస్థ దండగన్నాడు, ఇప్పుడు తిరగబడేసరికి ఇప్పుడు వాలంటీర్లను కూడా మేము కూడా ఇస్తామని అంటున్నారు. అతను ఏది చెప్తే అది అబద్ధం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే ప్రశ్నే లేవు. ఏవో కొన్ని పేపర్లు పెట్టేసేసుకొని మాటలు చెప్తా, వాళ్ళంతా పెత్తందారులు కాబట్టి పెత్తందారులు ఏది చెప్తే అది కరెక్ట్గా తతిమా వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళ అబద్ధాన్ని నిజం చేయడం వాళ్ళకి సాధ్యమవుతుంది. అసలు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేవు, అసలు సూపరే లేదు వాళ్ళ దగ్గర. మొన్న లాస్ట్ టైం 2019 151 సీట్లతో విన్ అవడం అయితే జరిగింది వైసీపీ. ఈసారి 100 లోపు రావచ్చు అని కూడా అంటున్నారు. మేము 175కు 175 వస్తున్నాయని మేము బల్లగుద్ది చెప్తా ఉంటే 175 100 లోపని వాళ్ళే అంటే మాకు 175కు 175 రావాలా. 87% పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ శాఖల్ని ప్రతి పేద కుటుంబానికి కూడా అందించిన తర్వాత 175కు 175 రాకపోతే రేపు పేద వర్గాలకి ఏం చేసినా ఏముంది, వాళ్ళ ముఖాన డబ్బులు వేస్తే సరిపోతుందిలే అన్న తెలుగుదేశం వాళ్ళ ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి పేద వర్గాలంతా కూడా ఏకమవుతున్నారు. 175కు 175 రావాల్సిందే, ఎంపీ సీట్లు 25కి 25 రావాల్సిందే. వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడున్న ప్రజానికానికి మీరిచ్చే ఒక మంచి సందేశం ఏంటి? ఖచ్చితంగా ఇటువంటి సంక్షేమం, ఇటువంటి వాలంటీర్ వ్యవస్థని ఎటువంటి తప్పుడు ఆలోచనలతో తెలుగుదేశం వాళ్ళు వచ్చి మనల్ని మభ్యపెట్టిన, వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేసిన ఆ మాయ మాటల్లో పడకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఈ చిన్న చిన్న జాతులు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ సీఎంగా ఉంచుకుంటేనే ఈ నియోజకవర్గం కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ పేద వర్గాలు కానీ బాగుంటాయి. ఇంకొకళ్ళు ఎవ్వరూ చేయలేనంత పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎప్పటికీ సీఎంగా ఉండేటట్టుగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఈ మధ్యన ఒక వార్త అయితే విన్నాము, మీరైనా దండుపాలెం బ్యాచ్ రన్ చేస్తున్నారు 5-6 నెలల నుంచి. మీకేమైనా ఉన్నారు ఆ బ్యాచ్ అని డౌట్ వచ్చింది, ఎందుకంటే మీ ప్రత్యర్థి నుంచి వచ్చిన మాట అది. దండుపాలెం బ్యాచ్ అంటేనమ్మా మరి ఉన్నారు వాళ్ళు ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి? ఎంతకన్నా తెగించి వెళ్ళిపోతారు. దేనికైనా సిద్ధం, నరకడానికైనా, దొంగతనం చేయడానికైనా, దేనికైనా సిద్ధం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అనుకున్నది నెరవేరడం. ఆ బ్యాచ్ మీలో ఉన్నారా ఏమో, రెడీ అయ్యారేమో అని. అంటే నా మీద రౌడీ షీట్ లేదు, నేనే యేసు ప్రభు ఆస్తులు నేనేం దోచుకోలా. దోపిడీ చేసేవాడు కదా దండుపాలెం బ్యాచ్, రౌడీ షీట్ ఉండేవాళ్లే కదా దండుపాలెం బ్యాచ్. నా మీద ఇవన్నీ ఏం లేవు. పేదవాడి తరపున ప్రజా గొంతుకు మాట్లాడితే దాన్ని తీవ్రవాదులు అంటారు. ఇటువంటి వాళ్ళు, ఇదే రౌడీ షీట్లుగా ఉండేటువంటి వాళ్ళు, ఇదే ఏఎల్సీ ఆస్తులు దోచుకున్నటువంటి వాళ్ళు కదా దండుపాలెం బ్యాచ్. ప్రజల గురించి, ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి వాళ్ళని దండుపాలెం బ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న కొల్లూరులో జరిగినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిన్న చిన్న కుర్రోళ్ళకి వాళ్ళకి మత్తు మందులు ఇచ్చి కాపు సామాజిక వర్గం మీద దాడి చేయడానికి చేయించారు. మత్తు మంది అంటే వాళ్ళకి గంజాయి, మందు, ఇంకా వేరే వాటికి అలవాటు చేసి కాపు సామాజిక వర్గం మీద దాడి చేసేటట్లుగా చేశారు. ఎవరైతే ఈ తెలుగుదేశం వాళ్ళు, అక్కడ ఉండేటువంటి నాయకులు ఒక సామాజిక వర్గాన్ని ఇంకొక సామాజిక వర్గం మీద దాడి చేయిస్తూ, మత్తు మందులకు అలవాటు చేయిస్తూ, నేను ఇప్పుడు 7 ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. అలానే కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు 7 రిమాండ్లో ఉన్నారు. ఇది కదా దండుపాలెం బ్యాచ్ చేసే విధానం, ఇది కదా సొసైటీకి తప్పుడు విధానం. వీళ్ళు చేస్తూ పక్కకి నెట్టాలని చెప్పేసి చూస్తున్నారు. నిన్నకు మొన్న అక్కడ ఒక్కొక్క చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళు తిరిగి మా మీద చూయిస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఆ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలి. నా పాటికి నేను ప్రజల్లో ఉండి దండం పెట్టుకొని తిరుగుతూ ఉంటే, ప్రజా సమస్యల్లో నేనుంటే, ఈయన ఏడో కనపడకుండా ఆ పెత్తందారుల దగ్గర కూర్చొని ఇటువంటి గొడవలు సృష్టిస్తూ ఎవరు దండుపాలెం బ్యాచ్? నెగిటివ్ వేయాలి. అసలు నా మీద నెగిటివ్ వేయడం తప్పితే ఆయనకేం లేదు. నాన్న లోకల్ అన్నాడు, నేను లోకలా నువ్వు లోకలా అంటే కదిలాడట్లా. చాప చుట్టుకొని పోతాడని చెప్పేసి అన్నాడు. నేను ఇక్కడ ఉన్న చాప చుట్టుకొని నువ్వు ఇక్కడికి రావాలని, నేను చాప చుట్టుకొని వేమూరు తీసుకొస్తానని చెప్పా. ఏం మాట్లాడాలో అర్థం కాల.
ఇక దళుపాలెం రైచానని అన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. మరి ఇక్కడ చూసుకుంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు చాలా మంది ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు చూసుకుంటే కొంతమంది టీడీపీ వైపు ఉన్నారు, కొంతమంది వైసీపీ వైపు ఉన్నారు. కానీ వీళ్ళందరూ అసలు ఎలా మీరు ఒకటిగా చేసుకొని గెలుపు తీసుకు వెళ్ళాలనుకుంటున్నారు? మనం చేసేది ఏం లేదమ్మా, వాళ్ళకి తెలియజేయడమే, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే, పేద వర్గాలని చైతన్యపరచడమే. ఎందుకంటే 14 సంవత్సరాల చరిత్రలో యానాదులు ఉన్నారు, కట్ట మీదే ఉన్నారు. ఈ 14 సంవత్సరాల చరిత్రలో వాళ్ళకి ఆ కట్టల మీద డేరాలు వేసుకొని తాటాకులు పాకలు వేసుకొని బ్రతుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి వాళ్ళకి చేయలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చారు, వాళ్ళందరూ ఇల్లు కట్టుకునేటట్టుగా చేశారు. వాళ్ళ పిల్లలు బడికి పోతే అమ్మఒడి డబ్బులు 15,000 రూపాయలు ఇస్తున్నారు. 45 సంవత్సరాలు వయసు వస్తే 18,750 ఇస్తున్నారు. అలానే వాళ్ళ గ్రూపుల్లో ఉంటే ఆసరా డబ్బులు తీసేస్తున్నారు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే 25 లక్షల రూపాయల దాకా అవసరమైతే ఆపరేషన్ చేయించి ఇంటికి వచ్చి ఊరక ఇంట్లో కూర్చున్నా కానీ రోజుకు 250 రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం అవసరం లే, అది కూడా వాలంటీరే. వీళ్ళు మామూలుగా ఏం చేయాలంటే పోయి పెత్తందారి దగ్గరకు పోయి జన్మభూమి కమిటీల దగ్గరకు పోయి ఆడ చేతులు కట్టుకొని వాళ్ళ ఇంట్లో అంట్లు తోమితే వాళ్ళ ఇంట్లో ఊడిస్తేనో ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు చేస్తారు. ఈరోజు అది లేదు. వాలంటీర్లు వాళ్ళ కుటుంబంలోనే ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇటువంటి స్వేచ్ఛని ఇచ్చారు. ఇది పోతుంది అని మేము చైతన్యపరుచుకుంటే చాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే జరగాలని చెప్పారో అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఇది మీకోసం చేస్తున్నారనేది వాళ్ళని చైతన్యపరుచుకుంటే చాలు. అంతకుమించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక వైపుకి వస్తున్నారు. ఈ 5 మండలాలు మీరు విజిట్ చేసి ఉంటారు. ఈ 5 మండలాల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? మీకు ఎక్కడెక్కడ అంటే ప్రజలు కొంతమంది నీరాజనాలు పలుకుతారు, కొంతమంది వ్యతిరేకత చూపిస్తారు, కొంతమంది సమస్యలు చెప్తారు. ఈ 5 మండలాల్లో ఉన్న రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? 5 మండలాలే కాదమ్మా, నియోజకవర్గం అంతా కూడా. ఇక్కడ మండలంలో సపరేట్గా ఏం లేదు. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. ఇక అంతే. ఆ మండలం ఈ మండలం, ఆ మండలంలో అదే పేదలు ఉన్నారు, చుండూరు మండలంలో అదే పేదలు ఉన్నారు, కొల్లూరు మండలం అదే, బట్టిప్రోలు అదే. కాబట్టి పేదలంతా ఏకమవుతున్నారు. ఏకం చేస్తున్నాం, ఏకమవుతారు. ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఓకే. మరి ఈ 2024 ఈ యుద్ధానికైతే మీరందరైతే సిద్ధమా అని అయితే మేము అడుగుతున్నాం. మీరు కాదని అంటున్నారు, కానీ ఖచ్చితంగా అయితే అడుగుతాను, సిద్ధమా అని. అంటే యుద్ధం అనేది ఒక కామన్ మ్యాన్, ఎవరైనా 25 సంవత్సరాలు దాటి ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్కి సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడారు. అవును, ప్రశ్నించడం జరిగింది. అంటే అసలు డ్రైవర్ అనేవాళ్ళు మనుషులు కాదా? హక్కు లేదా? ఎంతకంటే పేద వర్గాల్ని అవమానపరిచేది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి లేదు. అయితే ఇక్కడ పోటీ లేదని ఎందుకన్నానంటే పేదలందరూ ఒకవైపు ఉన్నారు, పెత్తందారులే ఒకవైపు ఉన్నారు. పోటీయే లేదు. ఆయన ప్రజల్లోకి రాడు. యుద్ధానికి మేము సిద్ధమన్నాం. ఎవరు నామినేషన్ వేసినా మేము యుద్ధం చేయాల్సిందే. అంతే కదా. నామినేషన్ ఎవరేసినా అయితే దానిలో యుద్ధం జరిగేది ఏం లేదు. పోతాం, తీసుకొచ్చేసేసి అది పక్కన పడేసేస్తాం, అంతే అంతే. చంద్రబాబు నాయుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఏ యొక్క విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం స్పందించట్లేదు కూడా. దీన్ని ఏ కోణంలో తీసుకోవచ్చు? ఆ సైలెంట్గా ఉన్నదాన్ని వాళ్ళు అంటూనే ఉన్నారు కదా, ఇటు నుంచి ఎందుకు అనడం లేదు అర్థం కావటం లేదు. వేమూరులో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. రెచ్చగొడుతున్నారు, గొడవలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కడప బ్యాచి దిగిందని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు. వాళ్ళు మురుగుతానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం చేసుకుంటూ పేదవాళ్ళలోనే ఆయన ఉంటాడు. కాబట్టి వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళు చేసే రెచ్చగొట్టే సైకో అంటారు. వాళ్ళు రోజు సైకో అంటారు. అమ్మ ఒడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అమ్మ ఒడిస్తే సైకో అంటారా? పేదవాళ్ళకి విద్యాదీవెన ఇస్తే సైకో అంటారా? పేదవాళ్ళకి మీరు ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు చేయనటువంటి చేయూత డబ్బులు ఇస్తే సైకో అంటారా? కాపు నేసం ఇస్తే సైకో అంటారా? ఈబీసీ నేసం ఇస్తే సైకో అంటారా? పిల్లల్ని బడికి పంపిస్తే వాళ్ళకి యూనిఫామ్ ఇస్తే సైకో అంటారా? వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తే సైకో అంటారా? ఆడపిల్లలకి మంచి బాత్రూమ్లు ఇస్తే సైకో అంటారా? ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తే సైకో అంటారా? అంటే మంచి చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడరు, ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలే మాట్లాడతారు. వాళ్ళకి సమాధానానికి చెబుతున్నారు. మరి ఇన్నా నుంచి చూసుకుంటే నక్కా ఆనందబాబు గారు ఇక్కడ లోకల్ కాదు, గుంటూరులో ఉంటారని అంటున్నారు. మరి మీరు లోకల్ కాదు కదా, మీరు ప్రకాశం జిల్లా కదా, మరి మీ గురించి ఏం చెబుతారు? మీ ఆధార్ కార్డు ఎక్కడమ్మా? నా ఆధార్ కార్డు ఇక్కడే, గుంటూరే. మీ ఓటర్ కార్డు గుంటూరే.
మీది లోకల్ అక్కడే కదా, లోకల్ నా ఆధార్ కార్డు ఇక్కడ, ఇక్కడే. నా ఓటర్ కార్డు ఇక్కడ, నక్కా ఆనందబాబు గారి ఆధార్ కార్డు ఎక్కడో గుంటూరులో, ఆయన ఓటర్ కార్డు అక్కడే ఉంటుంది. ఆయన పాపం ఓటు కూడా ఇక్కడ వేస్తాడో లేదో తెలియదు, వాళ్ళు మార్చుకున్నాడో లేదో తెలియదు. లోకల్ ఎవరమ్మా? నా ఆధార్ కార్డు ఇక్కడ, ఇక్కడే, నా ఓటర్ కార్డు ఇక్కడ, నేను నిద్రపోయేది ఇక్కడ, నేను పీల్చే గాలి వేమూరిది, నేను తాగే నీరు వేమూరిది, నేను లోకల, నాకు ఆనందబాబు గారి లోకల 3 సార్లు ఓట్లు వేయించుకొని ఈ నియోజకవర్గంలో ఉండకుండా గుంటూరులో ఉండేటువంటి ఆయన, గుంటూరు జిల్లా ఇప్పుడు ఆయన లోకల్ అవుతాడా? ఈ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినటువంటి మోసగాడు అవుతాడా? ఓటమ్మా, ఓటు చాలా విలువైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద వర్గాలకి ప్రజలకి ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కుని దోచుకొని ఏదో డబ్బులు ఇచ్చి చేయించి మాయమాటలు చెప్పి ఇక్కడ ఉండకుండా, ఇక్కడ సర్వీస్ చేయకుండా గుంటూరులో ఉంటే, గుంటూరులో పెత్తందారులు బడా షేట్ల దగ్గర వాళ్ళ పనులు చేస్తే, ఆ తర్వాత తెనాల్లో బడా వాళ్ళకి పనులు చేస్తే, మిగిలిపోయిన తర్వాత వేమూరులో ఉండేటువంటి పేద ప్రజలకి మిగిలిన తర్వాత టైం దొరుకుతుంది. మరి నేను ఇక్కడే ఉంటున్నా, ఉదయాన్నే కూలికి పోయేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, సమయం కూడా అవసరం లేదు. ఆయన దగ్గరకు పెళ్లి కార్డు ఇవ్వాలంటే 5,000 ఖర్చు అవుద్ది. ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు కారు వేసుకొని పోవాలా, ఆయన ఎప్పటికి వస్తారో లేదో తెలియదు. మధ్యాహ్నం హోటల్కి వెళ్ళినా, భోజనం చేయాల్సి వచ్చినా ఇంకోటి 5,000 ఖర్చు అవుద్ది పెళ్లి కార్డు ఇవ్వడానికి. నా దగ్గరకు అది లేదు. సైకిల్ మీద కూడా వచ్చాడు. నేను లోకల్, ఆయన కాదు లోకల్. సేవ చేయడానికి నేను లోకల్ అని చెప్పేసి చెప్తున్నా. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా, ఎప్పుడు వచ్చాం కాదు, తెలుగుదేశం వాళ్ళకి బుల్లెట్ దిగిందా లేదా, ఖచ్చితంగా ఇక్కడ బుల్లెట్ దిగిపోయింది అంతేనని చెప్పేసి చెప్తున్నాను. కాన్ఫిడెంట్ అయితే మీకు ఉంది, కాన్ఫిడెంట్ ఏం కాదు, వాస్తవమే ఉంది. మా ప్రజా చైతన్యం ద్వారా మీరు వేమూరి ప్రజలకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? వేమూరు నియోజకవర్గ ప్రజలకు రేపు 2013లో జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నన్ను ఎమ్మెల్యేగా, వైకుంఠి అశోక్ బాబు అనేటువంటి నన్ను ఎమ్మెల్యేగా మీరు చేసుకుంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఎల్లవేళలా ఉంటానని చెప్పేసి చెప్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్కి సంబంధించి ఇటువంటి పీజీలు కానీ ఇవన్నీ కూడా పిల్లలు చదువుకోవడానికి, పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం లేదు. ఐటీఐలతోనే ఎక్కువ మంది ఆగిపోయినటువంటి పరిస్థితులు చూశాను నేను ఇక్కడ. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎవరైతే టెక్నికల్గా ఐటీఐలు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను బయటకు పంపించి ఉద్యోగాలు చూడడానికి నేను చూస్తాను. ఎందుకంటే ఇక్కడ రైతు కూలీలందరూ కూడా ఇప్పుడు కౌలు రైతులుగా మారారు. చదువుకు సంబంధించి కొంచెం వెనుకబాటుతనంతో ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మంచి విద్యాలయాలు ఉండేటట్లుగా చేస్తాం. అలానే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి, మీరు అడిగారు ఇందాక ప్రశ్న, వరి పంట ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, ఆ పొలాలకు పోవడానికి అన్నీ కూడా రోడ్లన్నీ బాగా లేకుండా ఉన్నాయి. ఒక కట్ట మోసుకొని వెళ్ళాలంటే, ఎరువులు కట్ట మోసుకొని వెళ్ళాలంటే వాళ్ళ యొక్క పొలానికి 500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్క డొంక రోడ్లన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డొంక రోడ్డు కూడా బాగు చేసి రైతులు ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ వాళ్ళ పొలం దగ్గరికి చేరే విధంగా చేస్తానని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. అలానే ఓలేరు ప్రాజెక్టు కంప్లీట్ చేసేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళేసేసి అది కంప్లీట్ అయ్యేటట్లుగా చేస్తాం. ఇక్కడ ఉండేటువంటి పిల్లలకి, యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా చేస్తానని, ఎవరికి ఎప్పుడు ఏది చెప్పాలన్నా, ఏది అడగాలన్నా నేను యువత అందరికీ కూడా చెప్తున్నా. మీ అన్నలాగో, తమ్ముళ్ళలాగో, బాబాయిలాగో, మామలాగో నా దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా నన్ను అడగండి. అన్నా నాకు ఇది కావాలి, నేను ఇది చదువుకున్నా, నా కుటుంబం పరిస్థితి ఏదని చెప్తే ఎక్కడికొక్కడికి పంపించి నాకు చేతనైన సాయం వాళ్ళకి అందించి వాళ్ళని ఉద్యోగాల్లో చేర్చి ఆ కుటుంబానికి అండగా ఉండేటట్లుగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా వేమూరు నియోజకవర్గ ప్రజలకి రాజకీయ నాయకులు మీకు అందుబాటులోకి వచ్చేటట్లుగా చేస్తాను. ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల్లోనే తిరిగేటట్లుగా చేస్తాను. ఇది వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. మా కుటుంబం మొత్తం మీ కుటుంబాలతో కలిసి బ్రతకడానికి మేము ఇక్కడికి వచ్చాం. అలానే ప్రతి ఒక్కరూ, నా మిసెస్ కానీ, నా కొడుకులు కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క మండలంలో, ఒక్కొక్క గ్రామంలో పేదవాళ్ళకి, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ఇంకా చివరి వరకు, కొంతమందికి ప్లాట్లు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికైతే అర్హత ఉండి రాలేదో వాళ్ళ చివరి వరకు కూడా వాళ్ళకి అందేటట్లుగా చేస్తామని మా కుటుంబం తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.